వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల తాలికల రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు బెల్లాన్ని యాడ్ చేసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకుంటే పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చిన్న చిన్న పిండి ముద్దల్లా తీసుకుని ఇలాగా తాలికల్లా ప్రిపేర్ చేసుకుని అన్నిని పక్కన పెట్టేసుకోవాలి. మరో బాండి పెట్టుకుని బెల్లాన్ని యాడ్ చేసుకుని బెల్లం కరిగితే సరిపోతుంది. పక్కన పెట్టేసుకోవాలి బెల్లం సిరప్. బాండి పెట్టుకుని అందులో 4 కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుని మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత తాలికలను కూడా యాడ్ చేసేసుకోవాలి. తాలికలు యాడ్ చేసుకున్నాక పిండి కలుపుకున్న దాన్ని కూడా యాడ్ చేసుకుని పిండి అంతా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని బెల్లం పానకాన్ని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాల తాలికల రెసిపీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.